ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹಿಂದೆ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮರು ಕೌರವರು ಪಾಂಡವರು ಎಲ್ಲ ಇದ್ದಂಥ ಜಾಗ, ಎಲ್ಲ ಇದ್ದಂಥ ಸ್ಥಳಪ್ಪ ಇದು. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ಸ್ನಾನ ಮಾಡಿದ್ರೆ ಬಹಳ ಪುಣ್ಯಕರ. ಇಲ್ಲಿ ಅಗಸ್ತ್ಯ ಮಹಾಮುನಿಗಳು ಇದ್ರು. ಅಗಸ್ತ್ಯ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟು ಕ್ರಿಸ್ತಪೂರ್ವ ಮೂರನೇ ಶತಮಾನದ ಶತಮಾನದಲ್ಲಾಗಿತ್ತು. ಇಲ್ಲಿಗೆ 2200 ವರ್ಷಗಳ ಕಾಲ ಆಗಿದೆ. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం పక్కన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌలి విహారీ. ఈరోజు మనం పాండవపూర్ తాలూకాలో ఉన్న శ్రీ బలమూరి దేవస్థానానికి వచ్చామండి. ఇక్కడ బలమూరి వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ బలమూరి సంతానం. మీరు నా వెనక చూస్తున్నది కావేరీ నది, పుణ్య నది, కావేరీ నది తీరం అనమాట. కావేరీ నది తీరంలో వెలిసిన శ్రీ బలమూరి శ్రీ శివాలయాన్ని మనం చూస్తున్నాం. లోపల తీయడానికి అలవాటు ఉందో లేదో తెలియదు, కానీ బయట మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. సరికొత్త ఛానల్ మౌలి విహార్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీతో చేసేయండి. ఇక ఈ దేవాలయం యొక్క స్థల పురాణం గురించి, దేవాలయం గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. వెళ్దామా మరి? లెట్స్ గో అవర్ శ్రీ బలమూరి టెంపుల్. అక్కడ మనం మెయిన్ గేట్ చూపించకండి. అక్కడ నుంచి మన లోనికి 1.5 కిలోమీటర్ నడుచుకొని రావాలి. ఎంత అండి, మన ఇంటికాడ నుంచి చైన్ కాడికి నడిచినట్టు అంతే. చాలా నడవాలేమి అనుకోద్దండి. దానికి ఎలా రావాలో నేను చెప్తాను. 3 రూట్లు ఉన్నాయి దానికి రావాలంటే. ఫస్ట్ మీరు మైసూరు చేరుకుంటే మైసూరు నుంచి కేర్పేట వెళ్ళే బస్సు ఎక్కితే మీరు ఇక్కడ బెళగోళ అనే చిన్న పల్లె వస్తుంది. అక్కడ దిగేసి మీరు లోనికి రావచ్చు బై వాక్. లేదంటే మీరు వచ్చి శ్రీరంగపట్నం చేరుకోండి. శ్రీరంగపట్నం నుంచి మీరు వచ్చి పైప్ లైన్ చేరుకొని అక్కడి నుంచి బెళగోళ రావచ్చు. లేదా డైరెక్ట్ బెళగోళ బస్ కూడా వస్తుంది, అక్కడి నుంచి అయినా మీరు రావచ్చు. కానీ ఈ లొకేషన్ చూస్తే మాత్రం చాలా అమేజింగ్గా ఉంటుంది. లైఫ్లో మర్చిపోరు అనమాట. వాట్ ఏ గ్రీనరీ, వాట్ ఏ సీనరీ. చూడ్డానికి 2 కళ్ళు చాలా అమేజింగ్. ఈ సీన్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకు మన గోదావరి జిల్లాలు గుర్తుకొస్తున్నాయండి. అంత న్యాచురల్గా సూపర్గా ఉంది. వాతావరణం, క్లైమేట్ మాత్రం నెంబర్ 1గా ఉంది. నేను 2 కిలోమీటర్లు నడిచినా కూడా మెయిన్ రోడ్ నుంచి అలుపు లేదు, అలసు లేదు. ఈ వాతావరణం చూస్తుంటూ నన్ను నేనే మర్చిపోయాను బ్రో. చాలా బాగుంది.
ಬಲಮೂರು ಕ್ಷೇತ್ರ ದೇವಾಲಯಗಳ ಅಭಿವೃದ್ಧಿ ಸಮಿತಿ ಪ್ರಕಟಣೆ. ఓకే, బల్మూరి క్షేత్ర బెళగుల శ్రీరంగపట్నం తాలూకా మండ్య జిల్లా. మీరు చూస్తున్నది కావేరీ నది, కర్ణాటక జీవనది కావేరీ నది. ఈ నది తీరాన ఉన్న శ్రీ మహాశివుని సన్నిధానం శ్రీ బలమూరి దేవస్థానాన్ని ఇప్పుడు మీ చూపించబోతున్నాను ఫ్రెండ్. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ಈ ದೇವಸ್ಥಾನ యొక్క స్థల ಪುರಾಣ ಹೇಳಿ. ಹೇಳ್ತೀನಪ್ಪ. ಇದು ಕೃಷ್ಣನೇ ಶತಮಾನದ ದೇವಸ್ಥಾನ. ತ್ರೇತಾಯುಗದ ಅಗಸ್ತ್ಯಮಾನಗಳು ತಪಸ್ಸು ಮಾಡಿ ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹಿಂದೆ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮರು, ಕೌರವರು, ಪಾಂಡವರು ಎಲ್ಲ ಇದ್ದಂಥ ಜಾಗ, ಎಲ್ಲ ಇದ್ದಂಥ ಸ್ಥಳಪ್ಪ ಇದು. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ಸ್ನಾನ ಮಾಡಿದ್ರೆ ಬಹಳ ಪುಣ್ಯಕರ. ಇಲ್ಲಿ ಅಗಸ್ತ್ಯ ಮಹಾಮನಿಗಳು ಇದ್ರು. ಅಗಸ್ತ್ಯರೇ ಲಿಂಗ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದವರಿಗೆ ಬಹಳ ಶ್ರೇಷ್ಠಕರ ಬರುತ್ತೆ. ಇದೆಲ್ಲ ಅನುಕೂಲತೆಗಳಾಗುತ್ತೆ, ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತಪ್ಪ. ಇದು ಕಾಶಿಗಿಂತ ಒಂದು ಗುಳಿಗಂಟಿ ತೂಕ. ಎಷ್ಟು ವರ್ಷ ಆಗಿದೆ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿ? ಕ್ರಿಸ್ತಪೂರ್ವ 3ನೇ ಶತಮಾನ. 3ನೇ ಶತಮಾನದ 3ನೇ ಶತಮಾನದಲ್ಲಾಗಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ 2200 ವರ್ಷಗಳ ಕಾಲ ಆಗಿದೆ.
ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం పక్కనే ఉన్న బలమురి వాటర్ ఫాల్స్. కావేరీ బ్యాక్ వాటర్లో ఉందండి. వాటర్ ఫాల్స్ అంటే చిన్న చెక్ డ్యామ్ పైన ఈ విధంగా వాటర్ ఫాల్స్ ఉంటుంది. పిల్లలు పెద్దలంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా కావేరీ తీరంలో స్నానాలు చేసి జలకలాడి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి మీరు. ఇప్పుడైతే నేను వెళ్ళే టైంకి వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎడమూరి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎడమూరి వాటర్ ఫాల్స్ అదైతే చాలా అమేజింగ్గా ఉంటుంది. కొన్ని వేల సినిమా పాటలు షూటింగ్ చేసిన ప్లేస్ అది. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ న్యాచురల్ చూసేయండి. నెక్స్ట్ వీడియో కూడా మీరు వెయిట్ చేస్తారని తెలుసు. వెయిట్ చేయండి, అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. చేపలు చూడండి ఎంత బాగున్నాయి. కావేరీ నదిలో చాలా బాగున్నాయి. కానీ చూడండి, వ్యూ చూడండి, అమేజింగ్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది మాత్రం చాలా అద్భుతమైన లొకేషన్గా ఉంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎడమూరి వాటర్ ఫాల్స్. రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రెడ్డి రెడ్డి బుగ్గిరెడ్డి అలాంటి ఎన్నో కొన్ని వేల తెలుగు పాటలను షూటింగ్ చేసిన అద్భుతమైన లొకేషన్ ఎడమూరి వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వెయిట్ చేయండి. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి. మీ సైన్ అప్ ఆర్సి మౌలి అరుణ్, మౌలి విహారీ.